తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఎట్లున్నదంటే కొందరు పువ్వు పార్టీలకు వచ్చిన వాళ్ళను దగ్గరికి తీసుకోకుండా కాకులు గద్దలు ఒడిచినట్టు వెనకపొంట ఒడుచుకుంటా పార్టీలనే ఉండకుండా చేస్తుర్రట. అట్లే వాళ్ళకు అంత పొడుచుడు ఎదురాయే క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కమలం పువ్వు పార్టీల అసొంటోలు కూడా ఉన్నారాయే అంటే చెప్తాపారి. అయ్యా ఈటెల రాజేందర్ సారు మీ కమలం పువ్వు పార్టీల ఈటెలు దించినట్టు సూటిపోటి మాటలు అనేటోళ్ళు ఉన్నారా? వచ్చినోడిని కాపాడుకోవడం బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది అంటున్నాను నేను. వచ్చిన వాళ్ళను అక్కడ చేర్చుకొని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది తప్ప మనకు మనమే కాకులు గద్దలుగా పుడిచామనుకోండి తాళలేక వద్దురు వెళ్ళిపోతాడు. రాకట పోకట మంచిది కాదు. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ ఏమంటుండో విన్నారా? మరి ఎందుకు ఇట్లా అన్నాడు అంటే ఏమో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలివితోని ముంగడికి పోతుంటే కావాలని కల్వకుంట్ల కుటుంబము బట్టగాల్చి మీదేసి బదనాం చేసి బయటకు పంపితే ఆత్మగౌరవంతో అందరిలో ఉండేదందుకు ఇట్లా పువ్వు పార్టీలకు వచ్చినా అన్నాడు. అయితే ఈటెల రాజేందర్ సారు బీఆర్ఎస్ కు కాలెచ్చి బీజేపీలో చేరిన కాడ నుంచి కొందరు కానకుండానే చేయాలని చూస్తున్నారట. ముంగడికి ఓనిస్తలేరట, వెనకకు రానిస్తలేరట, కాలాల కట్టెబెట్టినట్టు చేస్తున్నారట. పువ్వును ఎగురు పెట్టిద్దామని మొన్నటిదాకా ఈటెల సారు ఎంట తిరిగేటోళ్ళు చాలా మందే అనుకుంటుంటే వచ్చినోళ్లను కూడా వచ్చినట్టు చూసుకునే జిమ్మెదారి మన మీదనే ఉంటది. ఇట్లా వచ్చుడు ఓవుడు చేస్తే ఎట్లా ఉంటదని అంటుండంటే మరి ఈటెల సార్ను రాజకీయంగా ముంగడికి ఓనిస్తలేరని ఇట్లా అంటుండా అంటే ఏమో మనసుకు ఏమనిపియనిది కడుపుల రందిలేంది ఎవ్వరు ఎందుకు కావాలని ఇట్లా అంటారు. అయినా కమలం పువ్వు పార్టీ పగ్గాలు బట్టి ఓ బీసీ బిడ్డగా ఈటెల రాజేందర్ సారు విమానంగా పువ్వును ఎగురు పెట్టించేటట్టు చేసి వాడిపోతున్న కమలాన్ని కాడకాడికి వెళ్ళి పచ్చగా పరిమళింప చేస్తాడని చాలా మందే ఆశపడ్డారు. కానీ బీజేపీ పెద్దలు కూడా సార్ను దూరం పెట్టి బీసీ వాదం బందుకు పెట్టినట్టేగా అనుస్తున్నది. ఇప్పుడు ఈటెల సార్ ఇట్లా అన్నాడంటే బీజేపీలకు పోయినోళ్లను బీజేపీ వాళ్ళు చిన్న చూపు చూస్తున్నట్టే ఉన్నట్టు అనిపిస్తలేదు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.